Okay. Good afternoon, all of you. First of all, I introduce myself. I am New Bhaskar Verma, uh, Assistant Professor of Mathematics, Department of BSNH, DNR set. అంటే ఈ రోజు మనం చెప్పుకునే ఈ పేపర్ పేరు ఎంఎఫ్సిఎస్. ఎంఎఫ్సిఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అయితే ఈ పేపర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా ఇది కొంత ప్రాబ్లమాటిక్, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే థియరీ పార్ట్కి వచ్చేటప్పటికి నేను మీ సిఎస్ హెచ్ఓడి గారిని రిక్వెస్ట్ చేశాను. ఏంటంటే ఇది ఫుల్ ప్లెజ్డ్గా మనం ఎంజాయ్ చేయాలి అంటే ఓన్లీ ఇలా పీపీటీ రూపంలో చెప్పిన అంత ఎఫెక్టివ్గా కొంత పాట ఉండదు. ఎందుకంటే ప్రాబ్లమాటిక్ అనేది అది బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని నాకు తెలుసు. అందువల్ల మనకి ఈ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనే పేపర్ ఫుల్ ప్లెజ్డ్గా మీకు అర్థం అవ్వాలి అంటే నేను సిఎస్హెచ్ కూడా రిక్వెస్ట్ చేశాను. అంటే కొంచెం ప్రాబ్లమాటిక్ పార్ట్కి వచ్చేటప్పటికి నేను బోర్డు మీద ప్రజెంట్ చేస్తానండి, బ్లాక్ బోర్డు మీద. థియరీ పార్ట్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మామూలుగా మనం ఇలాగా స్లైడ్స్లో చెప్పేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఎంఎఫ్సిఎస్ అనే పేపరు వెరీ డేంజరస్. 2-1లో ఎక్కువగా స్టూడెంట్స్ ఇబ్బంది పడే పేపర్ ఏంటంటే ఈ ఎంఎఫ్సిఎస్ ఒకటి. ఎందువల్ల అంటే ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నటువంటి M1, M2, M3 దాంట్లో కంపేర్ చేసుకుంటే దాంట్లో ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తే ఒక యూనిట్ కనుక మనం కంప్లీట్గా ప్రిపేర్ అయితే క్వశ్చన్స్ దేని నుంచి అడుగుతాడు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. కానీ ఎంఎఫ్సిఎస్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అసలు ఈ క్వశ్చన్ ఈ చాప్టర్లో ఉందా అనిపిస్తుంది మనకి. అంటే మనకు తెలిసినట్టు ఉంటుంది కానీ మనం ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అది యావరేజ్ స్టూడెంట్కైనా, అబవ్ యావరేజ్ స్టూడెంట్కైనా, మెరిట్ స్టూడెంట్కైనా ఈ ఎంఎఫ్సిఎస్లో కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మన మ్యాక్సిమం లెవెల్లో మనం ఎంత దాకా అయితే 100% నేను జస్టిస్ చేసే విధంగానే నేను మ్యాక్సిమం చెప్తాను. ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే మీ ఫస్ట్ క్లాస్ నుంచి కనుక సరిగ్గా వినకపోతే, అంటే ఫౌండేషన్ కనుక మీకు సరిగ్గా లేకపోతే మనం చెప్పుకున్నది అంతా వృధా అయిపోతుంది. తర్వాత కాన్సెప్ట్స్ కూడా మీకు అంత అర్థం అవ్వండి ఈ ఎంఎఫ్సిఎస్కి వచ్చేటప్పటికి. అయితే నేను స్లోగానే చెప్తాను, అవసరంతో ఒక అవర్ ఎక్స్ట్రా చెప్పుకున్నాం. ఎందుకంటే చెప్పిన ప్రతి స్లైడ్లో ఉన్న కంటెంట్ మీకు కంప్లీట్గా మైండ్కి ఎక్కాలండి. అలా కనుక లేకపోతే కనుక మనం ఏదో చెప్పేసుకుని ఏదో వినేస్తే టైప్లో అయితే మాత్రం ఎంఎఫ్సిఎస్ కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారండి మీరు. ఎందుకంటే ఇదంతా కూడా లాజికల్గా ఉంటుంది. అసలు మన మామూలుగా జనరల్ మ్యాథమెటిక్స్లా ఉండదండి ఇది. అది ఎస్పెషల్లీ ఫస్ట్ యూనిట్ కొంచెం కాంప్లికేటెడ్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కొంచెం మీకు లోయర్ క్లాసుల్లో నేర్చుకున్న ఫండమెంటల్స్ కొంచెం ఉపయోగపడతాయండి ఇక్కడ. అంటే మీరు 8th, 9th, 10thలో నేర్చుకున్న ఫండమెంటల్స్ ఇప్పుడు ఉపయోగపడతాయి సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. అయితే ఫస్ట్ యూనిట్కి వచ్చేటప్పటికి ఇది కొంచెం మనకి ఎలా ఉంటుందంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండదండి. ఎందుకంటే ఇది ప్రాబ్లం వస్తుంది, క్వశ్చన్ ఎలా వచ్చేస్తున్నా అని చెప్పడానికి ఉండదండి ఇక్కడ. జాగ్రత్తగా మీరు వినండి. నేను పిన్ పాయింటెడ్గా ప్రతి కాన్సెప్ట్ పాయింటెడ్గా చెప్తాను. సో ఏ పాయింట్ అయితే చెప్పానో అది మీరు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే బుక్కు, పెన్ను కంపల్సరీగా పక్కన పెట్టుకోండి. మీకు ఏదిగా ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తే పాయింట్ రాసుకోండి. నేను చెప్తూ ఉంటాను, ఈ పాయింట్ నోట్ చేసుకుని నేను చెప్తాను. ఆ పాయింట్ కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే నోట్ చేసుకుంటే మీకు ఒక రఫ్గా ఉంటుంది. అది మీరు నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యడం బాగుంటుంది అండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంటే ఈ ఎంఎఫ్సిఎస్ అనే సబ్జెక్ట్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు ఇంట్రడ్యూస్ ద స్టూడెంట్స్ టు ద టాపిక్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డిస్క్రీట్ మెథడ్స్ అండ్ కాంబినేటరల్ రీజనింగ్ అన్నాడు. అంటే ఈ ఎంఎఫ్సిఎస్కి పూర్వంలోని పేరు ఏంటంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటారండి. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ విత్ అప్లికేషన్స్ టు కంప్యూటర్ సైన్స్.
అనేది దీని యొక్క పూర్వం ఉన్న పేరు. తర్వాత రెగ్యులేషన్స్లో దీన్ని ఎంఎఫ్సిఎస్ అని మార్చారు, మ్యాథమెటికల్ ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కింద తర్వాత మార్చారండి. మీకైతే ప్రీవియస్గా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ స్ట్రక్చర్స్ విత్ అప్లికేషన్స్ టు కంప్యూటర్ సైన్స్ అని ఉంటుంది, డిఎంఎస్ అంటారు షార్ట్ కట్లో దీన్ని. ఇప్పుడు ఎంఎఫ్సిఎస్ అంటున్నాము, ఓల్డ్ దాంట్లో దీన్ని డిఎంఎస్ అనేవారు అనమాట అంటే. ఓకేనండి. అంటే నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే to introduce a wide variety of applications, the algorithmic approach to the solution of problem is fundamental in discrete mathematics, and this approach reinforces the close ties between this discipline and the area of computer science. అంటే ఈ మెయిన్ ఏంటంటే ఎంఎఫ్సిఎస్లో మనం వాడే ఆ టెర్మినాలజీ అవనివ్వండి అవన్నీ కూడా ఏంటంటే మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్స్లో ఉపయోగిస్తూ ఉంటారండి. ఇది మ్యాథమెటికల్ ఫౌండేషన్ కంప్యూటర్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ పరంగా అంటే మీ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు సిఎస్సిలో సి ప్రోగ్రామింగ్ అవనివ్వండి లేదా C++ ప్రోగ్రామింగ్ అవనివ్వండి, దాంట్లో వాడే మ్యాథమెటిక్స్ బేసిక్స్ దీని నుంచి కొంచెం మీరు కొంచెం నేర్చుకుంటారు అంతే మెయిన్ ఇక్కడ. అంటే దీంట్లో మన సిలబస్ ఏంటంటే ఇంతకుముందు R90 రెగ్యులేషన్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. ఇంతకుముందు R16 రెగ్యులేషన్లో అయితే 6 యూనిట్స్ ఉన్నాయి. R19 రెగ్యులేషన్కి వచ్చేటప్పటికి మనకు ఓన్లీ 5 యూనిట్సే ఉన్నాయండి. అది ఫస్ట్ యూనిట్ ఏంటంటే మ్యాథమెటికల్ లాజిక్. ఓకే, సెకండ్ వన్ సెట్ థియరీ, థర్డ్ యూనిట్ కాంబినేటరిక్స్ అండ్ నెంబర్ థియరీ, ఫోర్త్ యూనిట్ రికరెన్స్ రిలేషన్స్, ఫిఫ్త్ యూనిట్ గ్రాఫ్ థియరీ. మనకి ఈ మ్యాథమెటికల్ లాజిక్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది, అలాగే కాంబినేటరిక్స్ అండ్ నెంబర్ థియరీ కూడా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది, రికరెన్స్ రిలేషన్స్ అనేవి కూడా కొంచెం ప్రాబ్లమాటిక్కే. ఈ సెట్ థియరీ అండ్ ఈ గ్రాఫ్ థియరీ అనే చాప్టర్స్ మాత్రం కొంచెం ఏంటంటే థియరీ పార్ట్ ఉంటుంది అనమాట. అయితే మనం ఈ 5 చాప్టర్లో కూడా ఎవ్రీ నోట్ పాయింట్ కానించి ప్రతి పాయింట్ మీ మైండ్లో ఉంటేనే మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అటెంప్ట్ చేయగలము. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఇది M1 M2 M3 లాగా ఫీల్ అయ్యి మీ సీనియర్స్ ఊరికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి 4-5 ప్రిపేర్ అయ్యారు యూనిట్కి. దాని ఆవాడు ఏం చేశాడంటే 5 తప్ప అన్నీ ఇచ్చాడంట. కాబట్టి నేను ఎంఎఫ్సిఎస్ పరంగా నేను చేసే అడ్వైజ్ ఏంటంటే ఒక యూనిట్ ప్రిపేర్ అయ్యారు అంటే ఆ యూనిట్లో టాప్ టు బాటం ప్రతి టాపిక్ ఐడియా ఉన్న రోజునే మెయిన్లీ ఎంఎఫ్సిఎస్ అటెంప్ట్ చేయగలరు. ఇంక M1 M2 M3 అంటారు పర్వాలేదు, అందులో కనీసం 50% టాపిక్స్ ప్రిపేర్ అయినా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసేయచ్చు. ఇక్కడ అలా పాసిబిలిటీ ఉండదండి అసలు. యూనిట్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి పింక్ పాయింటెడ్గా ప్రతి దాని మీద మీకు ఐడియా ఉంటేనే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయగలము, అదర్వైజ్ అటెంప్ట్ చేయలేరు. ఎందుకంటే క్వశ్చన్ చూడగానే అసలు ఇది ఎక్కడ ఉందో కూడా మనం ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో కూడా ఉంటుందండి ఇందులో. సో మేము భయపడడం గురించి కాదు, ఇందులో ఉన్న రియాలిటీ చెప్తున్నాను నేను. అందుకంటే మేము ఇప్పుడు దగ్గర నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే నేను. ఓకేనండి. అయితే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏంటంటే మ్యాథమెటికల్ లాజిక్. ఆ మ్యాథమెటికల్ లాజిక్లో మనం నేర్చుకునేది ఏంటంటే మ్యాథమెటికల్ లాజిక్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. సెకండ్ పాయింట్ నార్మల్ ఫార్మ్స్, తర్వాత నార్మల్ ఫార్మ్స్ తర్వాత ఏముంటుందంటే థియరీ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ ఫర్ స్టేట్మెంట్ కాలిక్యులస్ ఉంటుంది, తర్వాత కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రిమిసెస్, తర్వాత ప్రెడికేటివ్ ఇన్ఫరెన్సెస్, తర్వాత ప్రెడికేట్ క్యాలిక్యులస్. దీంతో పాటు ఏంటంటే మనం టేబుల్ ఆఫ్ ఫార్మ్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్లస్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ కూడా నేను మీకు బోర్డు మీద ప్రజెంట్ చేసేటప్పుడు చెప్తాను. సో అవన్నీ కనుక మీరు మైండ్లో పెట్టుకుని చక్కగా ఫస్ట్ నుంచి జాగ్రత్తగా ఒక్కొక్క రోజు క్లాస్ కూడా మీరు మిస్ అవ్వకుండా వింటే మాత్రం ఎంఎఫ్సిఎస్ సబ్జెక్ట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, లేకపోతే డిఫికల్ట్ ఫీల్ అవుతారండి. ఓకేనండి. ఇప్పుడు మ్యాథమెటికల్ లాజిక్. ఈ మ్యాథమెటికల్ లాజిక్ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే స్టేట్మెంట్ అంటే ఏంటి. స్టేట్మెంట్ గురించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్ సెంటెన్స్ గురించి చెప్పాలన్న మనం. సెంటెన్స్ అనేవి ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ సెంటెన్సెస్ ఉంటాయి. కమాండ్ అని, క్వశ్చన్ ట్యాగ్ అని,
డిక్లరేటివ్ సెంటెన్స్ అని ఇలా ఉంటాయండి. ఓకేనండి. అయితే మనం స్టేట్మెంట్ అని చెప్పేది ఏంటంటే ఓన్లీ డిక్లరేటివ్ సెంటెన్సెస్ మాత్రమే మనం స్టేట్మెంట్స్ అంటాం. ఓకేనండి. డిక్లరేటివ్ సెంటెన్సెస్ మాత్రమే మనం స్టేట్మెంట్గా తీసుకుంటాం. అయితే ఈ స్టేట్మెంట్స్ చాలా రకాలు ఉంటాయండి. సింపుల్ స్టేట్మెంట్ అని ఉంటుంది ఒకటి. సింపుల్ స్టేట్మెంట్కి మరో పేరు అటామిక్ స్టేట్మెంట్. నేను బోల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సింపుల్ స్టేట్మెంట్ అంటే మీరు చక్కగా చెప్పేస్తారు. ఇప్పుడు సింపుల్ స్టేట్మెంట్ ఆర్ అటామిక్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, స్టేట్మెంట్ అంటే ఏం చెప్పామండి, ఎవ్రీ డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ అన్నాం కదా. ఇప్పుడు డిక్లరేటివ్ సెంటెన్స్ ఉందండి, అది ఏదో ఉంది. ఆ డిక్లరేటివ్ సెంటెన్స్ చదవగానే ఇది ట్రూ, ఇది ఫాల్స్ అని మీరు ఆ సెంటెన్స్ చదివినట్టునే రెస్పాన్స్ ఇవ్వాలని, మీరు ట్రూ ఆర్ ఫాల్స్ రెస్పాన్స్ ఇవ్వగలిగితే దాన్ని సింపుల్ స్టేట్మెంట్ ఆర్ అటామిక్ స్టేట్మెంట్ అంటారండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ రాశానండి, న్యూఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనగానే మీరు ఏమంటారండి, కరెక్ట్ అంటారు. సో ట్రూ అంటారు. ట్రూ అంటే అంటే ఆ రెస్పాన్స్ చెప్పగలిగారు కదా. సో ఇది ఏమవుతుందంటే సింపుల్ స్టేట్మెంట్ అవుతుంది. 5 + 6 = 11, సో ఇది ట్రూ అని చెప్తారు. అంటే మీరు ఏం చేస్తారు, సో ఇది కూడా ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలిగారు కాబట్టి, రెస్పాన్స్ చెప్పగలిగారు కాబట్టి దీన్ని ఏమంటారంటే సింపుల్ స్టేట్మెంట్ అంటారు దీన్ని కూడా. ఇప్పుడు క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్ అనేటప్పటికి ఏమవుతుందండి, అది సెంటెన్స్, అది డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుందండి? అవ్వదు. ఎందుకంటే అది ఆర్డర్ అవుతుందండి. క్లోజ్ ద డోర్ అంటే డోర్ వెయ్యని మనం స్పీడ్గా ఒక కమాండ్గా చెప్పాం. మనం అది కమాండ్ అవుతుంది తప్ప అది సెంటెన్స్, డిక్లరేటివ్ సెంటెన్స్ అవ్వదండి. సో కమాండ్ ఎప్పుడైతే అయిందో మన డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు కాబట్టి దాన్ని మనం ఏమనాలండి, నాట్ ఏ స్టేట్మెంట్, అసలు స్టేట్మెంటే కాదు. ఓకేనండి. నెక్స్ట్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అంటే అసలు స్టేట్మెంట్ ఏంటి మనకు తెలియదు కదా, అది ఫాల్స్ అని చెప్పడానికి, అంటే మీనింగ్లెస్. సో ఇటువంటి ఏది కూడా మనకి స్టేట్మెంట్స్ అవ్వండి. అంటే ఒక స్టేట్మెంట్ అవ్వాలి అన్నా, లేదంటే ఒక సింపుల్ స్టేట్మెంట్ అవ్వాలన్నా ఫస్ట్ ఏంటంటే అది డిక్లరేటివ్ సెంటెన్స్ అవ్వాలండి ఖచ్చితంగా. డిక్లరేటివ్ సెంటెన్స్ అయిన స్టేట్మెంట్స్ గురించే సింపుల్ స్టేట్మెంట్స్ కానీ లేదంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ కానీ జనరేట్ అవుతాయండి. ఓకేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నాను అండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని ఉందండి. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అంటే అది ఎక్స్ప్లెనేషన్ అవుతుందండి. సో అదేంటే రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే అది అవన్నీ ఏమవుతాయంటే ఎక్స్ప్లెనేషన్ అవుతాయి తప్ప అండి అది డిక్లరేటివ్ సెంటెన్సెస్ అవ్వవు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్రెషన్కి వచ్చేటప్పటికి x+5 = 7 అని ఉందండి. అది ట్రూ అని చెప్పలేము, అలాగే ఫాల్స్ అని చెప్పలేము. x+5 = 7 అనేది అది మీనింగ్లెస్ అండి. సో అలా అటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అవ్వండి. సో ఇలాంటి డిక్లరేటివ్ సెంటెన్సెస్ కాని ప్రతిదీ కూడా స్టేట్మెంట్ అవ్వదండి. అంటే స్టేట్మెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటిది డిక్లరేటివ్ సెంటెన్స్ అవ్వాలి. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అయిన ప్రతిదీ ఏమవుతుందంటే స్టేట్మెంట్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ మీరు చూడగానే ట్రూ ఆర్ ఫాల్స్ అని కనుక చెప్పగలిగితే అది సింపుల్ స్టేట్మెంట్ ఆర్ అటామిక్ స్టేట్మెంట్ అని కూడా మనం అంటాం. ఓకేనండి. నెక్స్ట్ కనెక్టివిటీస్ అండి. కనెక్టివిటీస్కి వచ్చేటప్పటికి మనకి లాజికల్ కనెక్టివిటీస్ అని చెప్పి 5 ఉంటాయండి. అంటే ఆ 5 ఏంటంటే అండ్ అనేటప్పటికి ఏంటంటే క్యాప్ సింబల్ అండి, చూపిస్తాను మీకు. అవండి సెకండ్ది ఏంటంటే లాజికల్ కనెక్టివిటీ, సెకండ్ది ఆర్ అనేది ఎప్పటికి ఏంటంటే కప్పు సింబల్ అంటారండి. వి సింబల్నే అంటారంటే ఆర్ అంటారు అనమాట. మూడోది నెగేషన్ అంటే మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ నాలుగోది వచ్చేటప్పటికి కండిషనల్, అంటే సింగిల్ యారో మార్క్ ఉంటే దాన్ని కండిషనల్ అంటారండి.
ఐదోది ఏంటంటే బై కండిషనల్, బోత్ సైడ్స్ ఏరో మార్క్ ఉంటే దాన్ని బై కండిషనల్ అంటారు. ఈ ఐదింటిని కలిపి ఏమంటారంటే కనెక్టివిటీస్ అంటారండి. ఈ కనెక్టివిటీస్ అనేవి ఈ మొదటి చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను ఈ కనెక్టివిటీస్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కనెక్టివిటీస్ ఫైవ్ టైప్స్ అండి. వాటిని లాజికల్ కనెక్టివిటీస్ అని కూడా అంటారు. సో కనెక్టివిటీస్కి వచ్చేటప్పటికి ఫస్ట్ కనెక్టివిటీ పేరు ఏంటండి అండో, సెకండ్ దాని పేరు ఆరో, మూడో దాని పేరు నెగేషన్, ఫోర్త్ వన్ పేరు కండిషనల్, ఫిఫ్త్ వన్ పేరు బై కండిషనల్. ఇవి అనమాట అండి. వీటిని ఏమంటారంటే మనం జనరల్గా వీటిని కనెక్టివిటీస్ అంటాం. సో ఈ కనెక్టివిటీస్ లేకుండా మాత్రం ఫస్ట్ యూనిట్ ఉండదండి. ఫస్ట్ యూనిట్లో ప్రతి క్వశ్చన్లోనే కూడా కనెక్టివిటీస్ లింక్ అయి ఉంటాయండి. సో కనెక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, ఇప్పుడు ఇందాక ఓ మాట చెప్పుకున్నాం, సింపుల్ స్టేట్మెంట్ అంటే ఆల్ డిక్లరేటివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ అని చెప్పాము. మరో పాయింట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ మీకు ఇచ్చినప్పుడు దాన్ని స్ప్లిట్ చేయడానికి ఛాన్స్ ఉండకూడదండి. మరి వేరే సబ్ స్టేట్మెంట్స్ కింద మీరు స్ప్లిట్ చేయగలిగితే అది సింపుల్ స్టేట్మెంట్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక న్యూఢిల్లీ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నానండి. దాని నుంచి మీరు సబ్ స్టేట్మెంట్స్ ఏం తయారు చేయగలరు? సబ్ స్టేట్మెంట్స్ ఏవి మీరు తయారు చేయలేరు. సో అలా సబ్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి పాసిబిలిటీ కూడా ఉండకూడదండి. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే డైరెక్ట్గా అది ట్రూ అంతే, దాని నుంచి మళ్ళీ సబ్ స్టేట్మెంట్స్ రాసే పరిస్థితి మనకు ఉండకూడదు. అటువంటి ఏమంటారంటే అటామిక్ స్టేట్మెంట్ ఆర్ సింపుల్ స్టేట్మెంట్స్ అంటూ ఉంటారండి. దాన్నే మరో పేరు ప్రైమరీ స్టేట్మెంట్స్ అంటారు, లేదంటే ప్రిమిటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు అండి. అంటే 4 పేర్లు: సింపుల్ స్టేట్మెంటు, అటామిక్ స్టేట్మెంటు, ప్రైమరీ స్టేట్మెంటు, ప్రిమిటివ్ స్టేట్మెంట్. ఈ 4గిట్లకి మెయిన్ ఏంటంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అయ్యి ఉండాలి. సెంటెన్స్ చదవగానే ట్రూ అండ్ ఫాల్స్ చెప్పగలగాలి. ఆ సెంటెన్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ స్టేట్మెంట్స్ కింద మీరు స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉండకూడదు, స్ప్లిట్ చేయకూడదు. అటువంటిని ఏమంటారంటే సింపుల్ స్టేట్మెంట్స్ ఆర్ అటామిక్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రైమరీ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిమిటివ్ స్టేట్మెంట్స్ అంటారు. అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఏంటంటే నేను అసలు స్టేట్మెంట్ అంటే ఏంటి, ఆ స్టేట్మెంట్లో ఫస్ట్ టైప్ అయినటువంటి సింపుల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ట్రూత్ టేబుల్స్ అంటే ఇందాక మీరు చెప్పాక లాజికల్ కనెక్టివిటీస్ నుంచి వచ్చేది ట్రూత్ టేబుల్స్. అంటే ఈ ట్రూత్ టేబుల్స్ అనేవి ఎక్కడ వాడతామంటే కాంపౌండ్ స్టేట్మెంట్స్ని తయారు చేయడంలో మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? 2 సింపుల్ స్టేట్మెంట్స్ని మళ్ళీ చెప్తున్నాను మీకు ఆల్రెడీ. సింపుల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అటామిక్ స్టేట్మెంట్, ప్రైమరీ స్టేట్మెంట్, ప్రిమిటివ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. 2 సింపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి నీ దగ్గర. ఆ 2 సింపుల్ స్టేట్మెంట్స్ని నేను 5 లాజికల్ కనెక్టివిటీస్ చెప్పాను. ఏంటంటే 5ని అండో, ఆరో, నెగేషనో, కండిషనల్లో, బై కండిషనల్లో. ఈ 5 ఏ కనెక్టివిటీతో సరే ఈ 2 సెంటెన్సెస్ని జాయిన్ చేసామనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. అంటే కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ది కాంబినేషన్ ఆఫ్ 2 or more స్టేట్మెంట్స్, సింపుల్ స్టేట్మెంట్స్. ది కాంబినేషన్ ఆఫ్ 2 or more సింపుల్ స్టేట్మెంట్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్. అంటే 2 సింపుల్ స్టేట్మెంట్స్ జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అందాం. ఇందాక చూడండి, ఇక్కడ ఢిల్లీ ఈజ్ ఎ సిటీ అని ఒక స్టేట్మెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి స్టేట్మెంట్ కూడా మనం ఒక లెటర్తో ఇండికేట్ చేస్తామండి. ఆ లెటర్ ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటరే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్టేట్మెంట్ వేరియబుల్ అంటారండి దాన్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ పి అనే స్టేట్మెంట్ ఇక్కడ తీసుకున్నాను. ఆ స్టేట్మెంట్ పేరు ఏంటండి, ఢిల్లీ ఈజ్ ఏ సిటీ. ఢిల్లీ ఈజ్ ఏ సిటీ అనే స్టేట్మెంట్ని నేను క్యాపిటల్ పితో డినోట్ చేస్తున్నానండి. ఆ క్యాపిటల్ పిని ఏమంటారంటే స్టేట్మెంట్ వేరియబుల్ అంటారండి. ఇక్కడ స్టేట్మెంట్ వేరియబుల్. అలాగే నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ వేరియబుల్ క్యూ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈజ్ రైనింగ్ టుడే. ఈ రెండింటిని తీసుకుని
ఈ రెండిట్ల మధ్యలో కనెక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ అండ పెట్టాను అనుకోండి, అండ అనేది ఫస్ట్ కనెక్టివిటీ కదండి. ఢిల్లీ ఈజ్ ఏ సిటీ అండ్ ఇట్ ఈస్ రైనింగ్ టుడే. రెండింటి పిఎక్యూకి మధ్యలో అండ పెట్టానండి. కాంపౌండ్ స్టేట్మెంట్. లేదు ఆర్ పెట్టు, ఢిల్లీ ఈజ్ ఏ సిటీ ఆర్ ఇట్ ఈస్ రైనింగ్ టుడే. అలా అంటే కండిషనల్ లో బై కండిషనల్ లో ఈ కనెక్టివిటీస్ ని కనుక 2 వేరియబుల్స్ అంటే 2 స్టేట్మెంట్స్ మధ్యలో కనుక మనం ఇంట్రడ్యూస్ చేసి కలిపితే దాన్ని ఏమంటారంటే సో చెప్పుకోవచ్చు మనం. సింపుల్ స్టేట్మెంట్ కి కాంపౌండ్ స్టేట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ స్టేట్మెంట్ అయితే కనుక నేను ఏం చెప్పానండి ఇంతకు ముందు, ఆ స్టేట్మెంట్స్ నుంచి సబ్ స్టేట్మెంట్స్ కనుక మనం క్రియేట్ చేయలేము. ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది, సింపుల్ స్టేట్మెంట్ అంటారని చెప్పి. అదే కాంపౌండ్ స్టేట్మెంట్ నుంచి అయితే మనం ఏం తయారు చేయొచ్చు, మరి మోర్ దాన్ 2 or more స్టేట్మెంట్స్ సింపుల్ స్టేట్మెంట్స్ జాయిన్ చేస్తేనే కదా కాంపౌండ్ స్టేట్మెంట్ ఫామ్ అయింది. సో కాంపౌండ్ స్టేట్మెంట్స్ నుంచి అయితే కనుక మనం 2 or more ఎన్నైనా సరే సింపుల్ స్టేట్మెంట్స్ మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది సింపుల్ స్టేట్మెంట్కి కాంపౌండ్ స్టేట్మెంట్కి తేడా. ఓకేనండి. ఇప్పుడు ట్రూత్ టేబుల్స్లోకి వెళ్దాం. ట్రూత్ టేబుల్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటంటే నెగేషన్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ నెగేషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఈజ్ జనరల్లీ ఫార్మేట్ ఇంట్రడ్యూసింగ్ వరల్డ్ నాట్. అంటే నాట్ అంటే నెగేషన్ అన్నమాట. నెగేషన్ అనేది వాటర్ తెచ్చామంటే వాటర్ ని పక్కన ఉండాల్సింది. ఇప్పుడు దీన్ని నెగేషన్ సింపుల్ వాడతారు. ఈ సింపుల్ ఏమంటారు, నెగేషన్ అంటారు. నెగేషన్ అంటే నాట్ అని అర్థం అనమాట అండి. అంటే మనం ఏదైతే చెప్తున్నామో దానికి రివర్స్ ఇన్వర్స్ దాని యొక్క కాంప్లిమెంటే ఏమవుతుందంటే నెగేషన్ అవుతుంది అనమాట. డీటెయిల్ గా చెప్తాం. ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ప్లేస్ ఇన్ ద స్టేట్మెంట్ ఆర్ బై referring the statement with the phrase it is not the case. నాట్ అనే వర్డ్ కనుక మనం చేయగలిగితే అది నెగేషన్ అనే స్టేట్మెంట్ చెప్తుంది. If P denotes a statement, then negation of E written as simple negation P అని చదవాలంటే. P అనేది ఒక స్టేట్మెంట్ వేరియబుల్, దానికి నెగేషన్ అంటే దాని ముందు ఆ సింబల్ పెడితే దానికి నెగేషన్ స్టేట్మెంట్ అనమాట. రీడ్ ఏమని చదవాలండి, నాట్ P అని చదువుతుంది. అంటే ఇది P అయితే దీని ఏమని చదవాలి, నాట్ P అని చదవాలి. If the truth value of P is T, then the truth value of negation P is F అవుతుంది. అంటే ఇక్కడ అంటే P అనే స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్తే, ట్రూ అని చెప్తే దాని నెగేషన్ స్టేట్మెంట్ ఏమవుతుందండి, ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. లేదు నీకు ఇచ్చినటువంటి P అనే స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చానంటే దాని నెగేషన్ ఏమవుతుందండి, ట్రూ. అంటే P నెగేషన్ P అనే స్టేట్మెంట్ కనుక ట్రూ అయితే దాని నెగేషన్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, P అనే స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చానండి, అప్పుడు నెగేషన్ P ఏమవుతుందండి, ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. ఎలా అంటే ఇలా చూడండి ఒకసారి. ఢిల్లీ ఈజ్ ఏ, సింపుల్గా ఢిల్లీ ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అన్నాను. ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదు, ఇది ట్రూ. మరి దానికి నెగేషన్ ఏమవుతుందండి, ఢిల్లీ ఈజ్ ఏ నాట్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది దాని నెగేషన్. అది ఫాల్స్ ట్రూ అండి, ఫాల్స్ కదా. నాట్ ఢిల్లీ ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వచ్చింది. అలా కాకుండా నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను, బాంబే ఈజ్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటే అది ట్రూవా ఫాల్సా, ఫస్ట్ ఫాల్స్, అది P అనే స్టేట్మెంట్ అనుకో. దానికి నెగేషన్ ఏమవుతుందండి, బాంబే ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో బాంబే ఈజ్ నాట్ ఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, కరెక్ట్, అది ట్రూ అవుతుంది. అంటే నువ్వు ట్రూ స్టేట్మెంట్ తీసుకుంటే దాని నెగేషన్ ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది, ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకుంటే దాని యొక్క నెగేషన్ ట్రూ స్టేట్మెంట్ అవుతుంది అనేది దీని యొక్క అర్థం అనుకుంటాను. చూడండి మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. లండన్ ఈజ్ ఏ సిటీ, ఓకే, అదొక P అనే స్టేట్మెంట్. దాని నెగేషన్ ఏమైందండి, ఇట్ ఈస్ నాట్ ద కేస్ దట్ లండన్ ఈజ్ ఏ సిటీ. లండన్ ఈజ్ నాట్ ఏ సిటీ, సింపుల్గా అలా కూడా చెప్పుకోవచ్చు. లండన్ అనేది సిటీ కాదు అంటున్నాడు అంటే
కానీ దానికి నెగేషన్ అది. అంటే పి అనేది లండన్ ఈజ్ సిటీ కరెక్టే, ట్రూ, బట్ దాని నెగేషన్ ఏమైందండి? ఫాల్స్. అంటే లండన్ ఈజ్ నాట్ ఏ సిటీ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఒకవేళ నేను పి అనే స్టేట్మెంట్ లండన్ ఈజ్ నాట్ ఏ సిటీ అని పి అనే స్టేట్మెంట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు దాని నెగేషన్ ఏమవుతుందండి? లండన్ ఈజ్ ఏ సిటీ అవుతుంది. అంటే పి అనే స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ తీసుకుంటే దానికి నెగేషన్ అవుట్పుట్ ఏమిస్తుంది? మీకు ట్రూ ఇస్తుంది అనమాట. అంటే నెగేషన్ అనేది మనకి బాగా ఎక్కడ ఉపయోగపడుతుందంటే, దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ట్రూ స్టేట్మెంట్ని ఫాల్స్ చేస్తుంది, ఒక ఫాల్స్ స్టేట్మెంట్ని ట్రూ చేస్తుంది. అది ఇంకా నేను ఇంపార్టెంట్ ఇంకా. సో ఇలా మనం బోల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు దానికి ఒక నెగేషన్ చెప్పండి నాకు. ఇప్పుడు చెన్నై ఈజ్ నాట్ ఏ సిటీ అన్నానండి, అది నా పిఎన్ఏ స్టేట్మెంట్. దాని నెగేషన్ ఏమవుతుందండి? చెన్నై ఈజ్ ఏ సిటీ. నేను నాట్ సిటీ అనేది పిఎన్ఏ స్టేట్మెంట్గా తీసుకుంటే ఆ నాట్ నెగేషన్ ఏమవుతుంది? దానికి చెన్నై ఈజ్ ఏ సిటీ. ఓకే. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే పిఎన్ఏ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఐ వెంట్ టు మై కాలేజ్ ఎస్టర్డే. ఐ వెంట్ టు మై కాలేజ్ ఎస్టర్డే అని అన్నాను. అది పిఎన్ఏ స్టేట్మెంట్. నేను కాలేజీకి నన్ను వెళ్ళానని అర్థం ఉండదు దానికి. దానికి నా స్టేట్మెంట్ ఏమవుతుంది? ఐ డిడ్ నాట్ గో టు మై కాలేజ్ ఎస్టర్డే. జస్ట్ ఐ డిడ్ నాట్ గో టు మై కాలేజ్ ఎస్టర్డే. అంటే నాట్ అనే వర్డ్ కనుక నువ్వు చేర్చగలిగితే అది దాని యొక్క నెగేషన్ అవుతుంది. ఆల్రెడీ నాట్ ఉన్న స్టేట్మెంట్లో నాట్ తీసేస్తే అది దాని యొక్క నెగేషన్ అవుతుంది. అంటే అంతా కూడా నాట్ మీద ఉంది. నాట్ లేదు అంటే అది జనరల్ పి. నాట్ పెట్టామంటే దాని యొక్క నెగేషన్. అదనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. రాము ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ఒక పిఎన్ఏ స్టేట్మెంట్. దానికి నెగేషన్ ఏమవుతుందండి? రాము ఈజ్ నాట్ ప్లేయింగ్ ఏ క్రికెట్. అంటే పిఎన్ఏ స్టేట్మెంట్ నుంచి మన నెగేషన్ స్టేట్మెంట్లో ఏం చేస్తామండి? నాట్ అనే ఒక వర్డ్ చేర్చాం అంతే. వెంటనే ఇమీడియట్గా ఏమొచ్చింది? దాని యొక్క నెగేషన్ వచ్చింది. సో ఎలాగేంటంటే బోల్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇందాక మనం కాంపౌండ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకున్నాం. ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ సంబంధించినటువంటి ఇంకా మనం బోల్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు. అయితే మీరు అంటే ఈ రోజు క్లాస్లో మనం చెప్పింది ఇంట్రడక్షన్ పార్ట్. అంటే మెయిన్ ఏంటంటే స్టేట్మెంట్ అంటే ఏంటి, కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, కనెక్టివిటీస్ అంటే ఏంటి. ఆ కనెక్టివిటీస్లో ఫస్ట్ టైం చెప్పాను నెగేషన్. ఓకే, ఇంకా 4 ఉంటాయండి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఇవి. అయితే ఈ బేసిక్స్ నెగేషన్ గురించి నేను చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో కన్జంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్, ఈ 5 కనెక్టివిటీకి సంబంధించినటువంటి ట్రూత్ టేబుల్స్, వాటి యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ కనుక మీరు బాగా మైండ్లో పెట్టుకోగలిగితే నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు వీటి మీద ఈ బేసిక్స్ మీద కనుక నీ గ్రిప్ బాగుంటాయి. అంటే నేను అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్. ఇది ఏమవుతుందంటే మీరు ఈ డెఫినేషన్ నుంచి కనుక ప్రాపర్ రెస్పాన్స్ కనుక మీకు మీ దగ్గర నుంచి ఉంటే నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ అన్నిటి మీద డిపెండ్ అవుతాయండి. ప్రతి దానికి వాడుతూ ఉంటాం. ఇది దీని నుంచే దానికి డెవలప్మెంట్ అనమాట. సో కాబట్టి దయచేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే నేను క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ ఎక్కువనే ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పినప్పుడు జస్ట్ మీరు పేపర్ నోట్ చేసుకోండి. సో నేను నెగేషన్ గురించి చెప్పాను, ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ మీరు నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ తర్వాత చాలా కావాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు సరిగ్గా మీరు బేసిక్స్ కానీ సరిగ్గా మీరు వినకపోయినా లేకపోతే చదవకపోయినా ఏమవుతుందంటే నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్స్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎలా వచ్చింది, ఏది ఎలా వచ్చింది అంటే దానికి మళ్ళీ ఎవరు ఆన్సరబుల్ కాదండి. కాబట్టి చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించి ప్రతిదీ కూడా
ఒక రఫ్ నోట్స్ లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ మన క్లాస్ ముందు స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ ఒక రోజు ఒక 1 అవర్ ముందు ఏం చెప్తారంటే ప్రీవియస్ క్లాస్ లో సార్ ఏం చెప్పారు అన్నది ఒక్కసారి మీరు కనుక అది చదువుకుని నెక్స్ట్ క్లాస్ కి రెడీ అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. సో ఈ రోజు క్లాస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే క్లోజ్ చేద్దామని నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్, ఇలాగ అంతా థియరీ పార్ట్ కాబట్టి ఇలా చెప్పగలుగుతాం. దీన్ని బట్టి రేపు నార్మల్ ఫార్మ్స్ అని ఇన్ని చాలా ఉంటాయంట. అవన్నీ కూడా ఏంటంటే ఇలాగా బోర్డు మీద చెప్పి కొంచెం కొన్ని పాటలు మేము బోర్డు మీద కూడా ప్రజెంట్ చేస్తాం. ఎందువల్ల బోర్డు మీద ఇలాగా అంటే పర్ఫెక్షన్ రాదంట. సో బోర్డు మీద చెప్పాల్సి బోర్డు మీద చెప్తాం, స్లైడ్స్ లో చెప్పాల్సింది స్లైడ్స్ లో చెప్తాం. సో కాబట్టి చేసిన మీ గురించే కాబట్టి మీరు హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. క్లోజ్ చేద్దాం. మీరు పెద్దమ్మతో టైం స్పెండ్ చేయలేదు, మేము గోదావరి వెళ్ళాం. అవునా? అయితే మీరు ఇక్కడ ఆంటీ పెద్దమ్మ కోసం కదా రావాలి. ఆంటీ నిజమే, పెద్దమ్మని తీసుకొచ్చి ఇక్కడ దింపేసి మనం కారేజ్ కి వెళ్ళిపోవచ్చు.